దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానాంశములుగా ఈ దినమున యేసు రక్తం మనలను శక్తిమంతులుగా చేయును. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినని ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 5-6 వచనములు వెల్లడి చేస్తుందండి. రాజుల ఆజ్ఞ అధికారం గలదని ప్రసంగి 8 అధ్యాయము 4 వచనము కూడా వివరిస్తుందండి. యేసు రక్తము ద్వారా రాజు అధికారమును మనలో ఉంచి మనలను రాజులుగాను యాజకులుగాను చేశారండి. ఆదిలో దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించినప్పుడు సృష్టింపబడిన సర్వము మీదను దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడండి. ఆయన ఆదాము హవ్వలతో ఈలాగున సెలవిచ్చాడు. ఏమనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి అని. ఆదికాండం 1 అధ్యాయము 28 వచనం ప్రకారం. మరియు భూమిని పరిపాలించుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చి ఉన్నారండి. ఒక భావముతో వారు ఈ భూమిని పరిపాలించు రాజులు అనగా అధికారులు. కానీ వారు దేవుడు తినవద్దన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిని దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దాని పర్యవసానముగా పాపమునకు బానిసలయ్యారండి. యోహాను సువార్త 8 అధ్యాయము 34 వచనంలో వ్రాయబడిన రీతిగా పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ వ్యక్తి పాపమునకు మూలమైన అపవాదికి బానిస. ఒక బానిసకు తన సొంత చిత్తం ఉండదండి. అతడు ఎల్లప్పుడూ తన యజమాని ఆధీనంలో ఉంటాడు. తన తలాంతులు, ఆధిక్యతలు, ఆస్తులు సమస్తమును తన యజమానికి అనగా అపవాదికి చెంది ఉంటాయండి. మన ఆది తల్లిదండ్రులు పాపమునకు బానిసలైనప్పుడు వారు భూమి మీద సమస్తమును పరిపాలించే అధికారమును కోల్పోయారు కదండి. ఆ రీతిగా అపవాది వారి అధికారమును కొల్లగొట్టి ఈ లోకమునకు పరిపాలకుడయ్యాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 30 వచనం ప్రకారం యేసు ఈ భూమి మీద సంచరించినప్పుడు అపవాది ఆయనను ఎత్తైన స్థలము మీదకు తీసుకొని పోయి ఒక్క నిమిషంలోనే సర్వలోక సకల రాజ్యములను చూపించాడండి. అప్పుడు అపవాది ఆయనతో ఇలాగ చెప్పుచున్నాడు. ఏమనగా, ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడినది. అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. ఎవనికి లూకా సువార్త 4 అధ్యాయం 5-6 వచనం ప్రకారం. ఇక్కడ మనము గమనించగలిగితేనండి, ఈ భూమి మీద ఉన్న సకల విషయములపైన అధికారం ఉన్నదని అపవాది ప్రకటించుచున్నాడు. యేసుక్రీస్తు మరణము మరియు 3వ దినమున పునరుద్ధానం తర్వాత ఆరోహణమునకు ముందుగా తన శిష్యులకు సెలవిచ్చిన మాట ఏమనగా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని మత్తయి సువార్త 28 అధ్యాయం 18 వెల్లడి చేస్తుందండి. కావున యేసు మన కొరకే తన రక్తం చిందించడం ద్వారా అపవాది అధికారమును బద్దలు చేశాడండి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనైనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. కొలసి పత్రిక 2 అధ్యాయం 14-15 ప్రకారము. అపవాదికి ఈ భూమి మీద మాత్రమే అధికారం కలదండి. కానీ మన ప్రభువునైన యేసుక్రీస్తుకైతే పరమందును భూమి మీదను సర్వాధికారం ఉన్నది. నిశ్చయముగా అపవాది అధికారం కంటే మన ప్రభు అయిన యేసు యొక్క అధికారం చాలా గొప్పది కదండి. ఈ భూమి అంతటి మీద దేవుడు ఆదాముకు అనుగ్రహించిన అధికారమును పరలోకమందును భూమి మీదను యేసు తన రక్తం ద్వారా సంపాదించిన అధికారంతో పోల్చదగినది కాదు. ఈ అధికారము అపవాది ద్వారా కోల్పోయిన ఆదాము అధికారం కంటే చాలా ఔన్నత్యమైందండి. ఎప్పుడైతే మనము యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆయన మనకే సంపాదించిన బలమైన అధికారమును మనకు అనుగ్రహించుచున్నారండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదకును
మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రమును హాని చేయదని లూకాసు వార్త 10:19 వెల్లడి చేస్తుందండి. నీవు సింహములను నాగుపాములను త్రొక్కదు, కొదమ సింహములను భుజంగులను అణగద్రొక్కెదవని కీర్తన గ్రంథం 91:13 తెలియజేస్తుందండి. క్రింది వచనములను అధ్యయనం చేసినట్లయితే ఈ అధికారమును ఎలాగూ అనువర్తింప చేసుకొనవలెనో మనము తెలుసుకోగలిగితే భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని లూకాసు వార్త 18:18 వివరముగా ఉందండి. మీరు అపవాది కార్యములను బంధించుచు ప్రార్థించినప్పుడు అవి పరసంబంధమైన స్థలములలో మొదటగా బంధింపబడి అటు తర్వాత భౌతికమైన స్థలములలో అవి బంధింపబడును. అలాగనే దేని వలనైనాను విడుదల చేయుటకు ప్రార్థించినప్పుడు అవి పరసంబంధమైన స్థలములలో విడుదల చేయబడి అందును బట్టి తర్వాత భౌతికముగా విడుదల చేయబడును. కొన్ని సంవత్సరముల క్రితము నేను ఇతర దేశములలో 6 వారముల పాటు ఉండినప్పుడు ఈ లోక అధికారి అయిన అపవాది బంధించుటకు దేవుడు అనుగ్రహించిన అధికారము మనకిచ్చి ఉన్నారండి. ఇంత బలమైన శక్తిని మనము అనువర్తింప చేసుకొనవలెను. ఈ మహా గొప్ప సత్యమును తెలియకుండా మనము విశ్వాసులు ఆత్మీయంగాను శారీరపరముగా ఎంతో బాధపడుతూ ఉంటారండి. యేసు రక్తము ద్వారా రాజులుగాను యాజకులుగాను చేయబడిన మనము ఆశీర్వాదములను పొంది ఆనందించుదామండి. దేవుడు అనుగ్రహించిన అధికారం ద్వారా మన పరిసరములలోని వారిని వర్ధిల్ల చేయుదామండి. ఆమేన్.